Hello everyone, good morning. నా పేరు మురళీధర్ రెడ్డి. ఐఎమ్ ఏ డెవాప్స్ కన్సల్టెంట్ అండ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్. వెల్కమ్ టు తెలుగు డెవాప్స్ గురి ఛానల్ వెబ్సైట్. సో ఈ వీడియోలో ఏంటంటే మనము డే టు డే యాక్టివిటీస్ ఎలా ఉంటుంది యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ కానీ, క్లౌడ్ ఇంజనీర్ కానీ, లేకపోతే ఎస్ఆర్ఈ ఇంజనీర్ డే టు డే యాక్టివిటీస్ ఎలా ఉంటాయి అనేది డిస్కస్ చేద్దాం. సో మనతో పాటు తాటి శ్రీకాంత్ ఉన్నారు. సో శ్రీకాంత్ మనం డిస్కస్ చేద్దాం సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఒకవేళ ఇంటర్వ్యూ లెవెల్ అడిగినా మీరు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. హలో శ్రీకాంత్. Hey Murli, how are you? Yeah, I'm good, Srikanth. Thanks for asking. How about you? Yeah, I'm doing good. సో ఈ వీడియోలో ఎస్పెషల్లీ శ్రీకాంత్ డే టు డే యాక్టివిటీస్ గురించి డిస్కస్ చేద్దాం యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ కి ఆ అవగాహన ఉండకపోవచ్చు. అంటే డే టు డే ఏం చేస్తాము, ఎలా ఉంటుంది ప్రాసెస్ అనేది కొంచెం ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే స్టూడెంట్స్ గురికి యూజ్ అవుతుంది. షూర్ డెఫినెట్గా. సో ఇప్పుడు చెప్తున్న ప్రాసెస్ వచ్చేసరికి ఏంటంటే జూనియర్ లెవెల్ ఇంజనీర్ అయినా, మిడ్ లెవెల్ ఇంజనీర్ అయినా, సీనియర్స్ అయినా, టీమ్ లీడర్ ఓకే. ప్రాసెస్ ఇంకా ఉంటుంది, కొన్ని చేంజెస్ ఉంటాయి. సో మనం ఆర్గనైజేషన్కి వచ్చిన తర్వాత లైక్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్స్ మనం జనరల్గా ఈమెయిల్స్ చెక్ చేసుకుంటాం. ఓకే. సో ఏమైనా ఈమెయిల్స్ దట్ మనం పెట్టిన ప్రీవియస్ డేస్కి ఏమైనా ఈమెయిల్స్ రెస్పాన్స్ వచ్చా, లేదంటే మనల్ని ఎవరైనా ట్యాగ్ చేసి మనం ఏమైనా అడుగుతున్నారా, అవన్నీ కూడా చెక్ చేసుకుంటాం. మన ఓకే. మేనేజ్ నుంచి ఏమైనా అప్డేట్స్ కానీ వచ్చి, లేకపోతే ఏమైనా మన డిఎల్స్కి డైరెక్ట్ లింక్స్కి కానీ ఏమైనా వస్తున్నాయో అవన్నీ కూడా తరోగా ఒక 15-20 మినిట్స్ మంచి జాగ్రత్తగా అన్ని చూసుకుంటాం. వన్స్ అది అయిపోయిన తర్వాత మనకి ఆల్రెడీ టికెట్స్ అసైన్ అయి ఉంటాయి. ఓకే. సో ఆ టికెట్స్ లో మనం అన్ని కూడా వన్ బై వన్ టికెట్ తీసి మనం అనలైజ్ చేసుకొని దాని ఎగ్జిక్యూషన్ ఎలా చేస్తున్నాం ఏంటనేది కూడా మనం స్టార్ట్ చేస్తాం. ఇది జరుగుతున్నప్పుడే మనకి ఎవరన్నా మనకి పింగ్ చేసి పలానా డిప్లాయ్మెంట్స్ కావాలన్నా అప్పుడు కూడా మనం చేస్తూ ఉంటాం డిప్లాయ్మెంట్స్. కానీ లేదా ఇంకా పలానా ఏమైనా ఇష్యూస్ వచ్చినా, లైక్ ఉదాహరణకి ఇప్పుడు మనం సిఐసిడి జెన్కిన్స్ యూస్ చేస్తున్నా, లేదా ఏది యూస్ చేసినా సరే సిఐసిడిలో ఇష్యూ వచ్చినా, సో అక్కడ మనం వెళ్ళి ట్రబుల్ షూటింగ్ చేయాల్సిందే. ఓకే. దాంతో పాటు మనము ఉదాహరణకి మనం ఏమైనా ఆన్ కాల్ ఇంజనీర్ అవుతాయి. ఓకే. ఆన్ కాల్ అంటే లైక్ ఏ ఇష్యూస్ వచ్చినా ఆ పలానా రోజుకి వాళ్ళు రెస్పాన్సిబుల్. సో వాటికి ఇమీడియట్ గా జాయిన్ ఒకవేళ కాల్ షెడ్యూల్ అవుతుంది అంటే బికాస్ ఆఫ్ ఏదైనా ఏమంటారు, ఏదైనా ఇష్యూ, ప్రొడక్షన్ ఇష్యూ వస్తే కాల్లోకి జాయిన్ అవ్వాలి. అండ్ అక్కడ మనం ట్రబుల్ షూటింగ్ చేయాల్సి అవసరం రావచ్చు, రాకపోవచ్చు. అండ్ అలాగే ఏమైనా అలర్ట్స్ వచ్చినప్పుడు కూడా దాన్ని మనం సాల్వ్ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే మనకి ఉదాహరణకి ఇప్పుడు మన కోవర్కర్ కానీ, కలికి కానీ ఏమైనా ఇష్యూ వచ్చినా, లేదా మనకి ఏమైనా ఇష్యూ వచ్చినా మనం హెల్ప్ తీసుకోవడము, కాల్లో జాయిన్ అయ్యి ఆ ఇష్యూస్ ని సాల్వ్ చేసుకోవడము, ఎలాంగ్ టికెట్స్ అన్ని కూడా చేస్తూ ఉండగానే అలాగే ప్యారలల్ గా మనకి కొన్ని కాల్స్ షెడ్యూల్ అయ్యి ఉండొచ్చు. లైక్ ఉదాహరణకి ఏదైనా కమింగ్ అప్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, లేదా మనకి వేరే ప్రాజెక్ట్స్ బేసిక్ డెమో కాల్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ ప్రాజెక్ట్స్ గురించి అవగాహన ఇవ్వడం, అసలు ప్రాజెక్ట్స్ ఏంటి అవి, వాటికి కూడా మనం కాల్స్ అటెండ్ అవ్వాల్సి వస్తుంది. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ డిఎస్సి కాల్స్ ఉంటాయి, డైలీ స్టాండప్ మీటింగ్స్. అక్కడ మనం ఏమేమైతే సోఫార్ చేసామో అవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మనం నెక్స్ట్ ఏమైనా ఇవ్వాలి, ఆన్ షోర్ ఇంజనీర్ మనం ఏమైనా ఇవ్వాలి అనాలన్నప్పుడు అక్కడ కూడా మనము అప్డేట్స్ ఇవ్వాలి. అండ్ ప్లస్ మనం టికెట్స్ అనేది మూవ్ చేయాల్సి వస్తుంది. ఓకే. అలాంగ్ విత్ దాట్ ఏమైనా మనము ప్రాజెక్ట్ చేయాలన్నా, లేదా మేనేజర్స్ ఏమైనా సజెషన్స్ అడిగినప్పుడు కానీ మన వంతు సలహాలు మనం ఇవ్వచ్చు. లైక్ ఉదాహరణకి మనకి సెక్యూరిటీ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు కానీ, లైక్ డెవోప్సెకాప్స్ అంటాము, అండ్ కాస్ట్ ఆప్టిమైజేషన్ ప్రాజెక్ట్స్ అంటాము. సో వగేరా వగేరా వగేరా. సో అట్లా మార్నింగ్ నుంచి మనం ఎప్పుడైతే మన షిఫ్ట్ ఎండ్ అయ్యే వరకు ఎప్పుడైతే ఆ 9 అవర్స్ ఉంటుందో, ఆ 9 అవర్స్ లో మనం మొత్తం చేసే ఈ వర్క్స్ అన్ని కూడా మనం క్యాలిక్యులేటెడ్ గా, రెస్పాన్సిబుల్ గా, రెస్పెక్టబుల్ గా అన్ని చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు మీరు టికెట్స్ అన్నారు కదా, ఎట్లా టికెట్స్ మీరే మనమే అసైన్ చేసుకుంటామా రియల్ టైంలో, లేకపోతే మేనేజర్స్ కానీ అసైన్ చేస్తారా? ఎగ్జాక్ట్ ఎట్లా ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇది మళ్ళీ టీమ్ టు టీమ్, ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్, ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్. ఇప్పుడు మనకి స్క్రమ్ కాల్లో మనకి స్ప్రింట్ ప్లానింగ్, స్క్రమ్ అవన్నీ అయినప్పుడు మనకు ఆల్రెడీ అసైన్ అయి ఉంటాయి. సో ఆల్రెడీ అసైన్ అప్పుడు అయినప్పుడు మనం వెళ్ళి స్టార్ట్ చేసుకోవచ్చు. ఉమ్. అది ఒక పద్ధతి. సెకండ్ పద్ధతి వచ్చేసరికి ఏంటి అంటే మనకి కొన్ని ఆర్గనైజేషన్ లో ఇప్పుడు స్పాట్ లో జెన్కిన్స్ డిప్లాయ్మెంట్ ఫెయిల్ అంటారు. సో అప్పుడు ఒకవేళ ఫెయిల్ అయినప్పుడు ఏంటంటే పలానా డెవలపర్స్ నుంచి మనకి ఒక టికెట్ రేస్ చేయడం ఉంటుంది. P3 టికెట్, P4 టికెట్, వాట్ ఎవర్ ఇట్స్ ఉమ్. మేబీ, డిపెండ్స్ ఆన్ ది ప్రియారిటీ. ఆ టికెట్స్ రేస్ చేసినప్పుడు ఆ టికెట్స్ మన ఎంటైర్ టీమ్ లో ఎవరు అవైలబుల్ ఉంటారో వాళ్ళు వెళ్ళి పిక్ చేసుకోవచ్చు.
పలానాది అసైన్ చేయాలని ఏమీ లేదు. ఓకే. కొన్ని ఆర్గనైజేషన్ లో మేనేజర్స్ వెళ్ళి అసైన్ చేస్తారు, కొన్ని ఆర్గనైజేషన్ లో వెళ్ళి మనమే వెళ్ళి పిక్ చేసుకుంటాం. బట్ ఓకే. ఎండ్ గోల్ ఏంటంటే ఏ ఇష్యూస్ ఉండకూడదు, మాక్సిమం టికెట్స్ అన్ని అసైన్ అవ్వాలి, కంప్లీట్ అయిపోవాలి ఆన్ టైం. ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే కమెంట్స్ లో మనం నీట్ గా అప్డేట్ పెట్టి నెక్స్ట్ వాళ్ళకి మూవ్ చేయాలి, నెక్స్ట్ షిఫ్ట్ కి. ఓకే, గాట్ ఇట్. సో ఇక్కడ శ్రీకాంత్ వన్ మోర్ క్వశ్చన్, చాలా మందికి డౌట్ ఉంటుంది. సపోర్ట్ వర్క్ అంటారు సార్, అంటే మా స్టూడెంట్స్ కాల్ చేసి అడుగుతుంటారు, సార్ సపోర్ట్ వర్క్ అంట జాబ్ జాయిన్ అవ్వచ్చా, లేకపోతే సార్ ప్రాజెక్ట్ వర్క్ అంట జాయిన్ అవ్వచ్చా? సో మీ సజెషన్ ఏంటి, అంటే ఐ మీన్ ఎలా ఉంటుంది సో సపోర్ట్ వర్క్ అయితే? మనకి ఎట్లా అంటే కొంతమంది అప్పుగా మనకి వన్స్ ఆర్గనైజేషన్ లో జాయిన్ అయిన తర్వాత సపోర్ట్ అంటే ఏం లేదండి. ఆల్రెడీ డిప్లాయ్మెంట్స్, పైప్ లైన్స్ అన్ని ఆల్రెడీ క్రియేట్ అయి ఉంటాయి. ఓకే. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మనం స్పాట్ లో దిగి ఆ ఇష్యూని సాల్వ్ చేస్తాం, దాన్ని సపోర్ట్ అంటారు యాక్చువల్గా. ఓకే. కానీ నా వంతు నేను ఏమంటానంటే అన్నీ వచ్చి ఉండాలి, ఓకే. సపోర్ట్ వచ్చి ఉండాలి, ప్రాజెక్ట్స్ చేస్తూ ఉండాలి, అన్నీ చేస్తూ ఉండాలి. ఇలా చేస్తేనే ఒక కంప్లీట్ మీల్ అంటారు. మనం ఎప్పుడైనా ఓవరాల్ గా ఏ ఇంజనీర్ వాళ్ళ కొంతమందికి ప్రాజెక్ట్స్ ట్యాగ్ అయినప్పుడు ప్రాజెక్ట్స్ చేస్తూ ఉండాలి, సపోర్ట్ ట్యాగ్ అయినప్పుడు సపోర్ట్ కూడా చేస్తూ ఉండాలి. ప్రతి దాంట్లో ఎండ్ టు ఎండ్ నేర్చుకోవాలి. ఫ్లో ఎలా పోతుంది, ఎక్కడ అవుతుంది, సోర్స్ ఏంటి, డెస్టినేషన్ ఏంటి, ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి, ఇష్యూస్ ఏమి వస్తున్నాయి. ఉదాహరణకి ఇప్పుడు ఏమైనా మనం కొత్త ఇష్యూస్ ఏమైనా సాల్వ్ చేసామనుకోండి, అది మన కోవర్కర్స్ హెల్ప్ఫుల్ అయ్యేలాగా ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసి మన షేర్ పాయింట్ లో పెట్టుకోవడం విధంగా చూసుకోవాలి. ఓకే. ప్రాజెక్ట్ లో షేర్ పాయింట్ దాంట్లో పెట్టుకోండి, లేదా కొంతమంది కాన్ఫరెన్స్ పెట్టుకుంటారు దాంట్లో పెట్టుకోండి, కొంతమంది వర్డ్ డాక్యుమెంట్ లో పెట్టుకుంటారు దాంట్లో పెట్టుకోవచ్చు. ఓకే. ఎలా అయినా పర్లేదు. కాకపోతే ఏంటంటే అలా పెట్టుకుంటే మన నెక్స్ట్ ఇంజనీర్స్ కి, మన కలీగ్స్ కి కానీ సిమిలర్ ఇష్యూ వచ్చినప్పుడు ఫాస్ట్ గా వెళ్ళేసి ఆ డాక్యుమెంట్ చూసుకుంటే క్లారిటీ వచ్చేస్తుంది. సో దట్ టైం అనేది చాలా సేవ్ అవుతుంది. మనం ఎప్పుడైనా డాక్యుమెంట్ రాస్తున్నప్పుడు మనం ఒక టికెట్ మనం క్రియేట్ చేసుకొని ఆ డాక్యుమెంట్ దాంట్లో వేసి మనం అప్డేట్ చేసుకోవచ్చు కమెంట్స్ లో, పలానా డాక్యుమెంట్ మనం రాసాము, ఇంత టైం నేను స్పెండ్ చేశాను. సో అది మంచి పద్ధతి. ఇదంతా కూడా ఏంటంటే స్టాండర్డ్ ప్రోటోకాల్. రేపు మనం రిఫర్ చేసుకోవడానికి కానివ్వండి, లేదంటే మనం డాక్యుమెంట్ చూసుకోవడానికి కానివ్వండి, ఇది ఒక మంచి స్టాండర్డ్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఇది ఇలా చేసుకుంటే ప్రతి ఒక్కరికి చాలా బాగుంటుంది. ఓకే, గాట్ ఇట్ శ్రీకాంత్. శ్రీకాంత్ వన్ మోర్ క్వశ్చన్ మా స్టూడెంట్స్ అడిగేది ఏంటంటే, చాలా మంది అంటే ఎవరన్నా ఆల్రెడీ 2 years 3 years పనిచేసిన వాళ్ళు వర్క్, కొన్ని ప్రాజెక్టులు ఏంటంటే లిమిటెడ్ వర్క్ మాత్రమే ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ జెన్కిన్స్ మీద వాళ్ళు వర్క్ చేస్తారు, గిట్హబ్ మీద వర్క్ చేస్తారు, లేకపోతే మావిని మీద వర్క్ చేస్తారు, కానీ వాళ్ళకి అవగాహన ఉండదు ఏడబ్ల్యూఎస్ మీద. ఓకేనా? తర్వాత ఏంటంటే ఒక ప్రాజెక్ట్ నుంచి ఇంకో ప్రాజెక్ట్కి వెళ్ళాలంటే యూజువల్గా మనం చూసుకున్నట్టయితే యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ కావాలంటే డెవాప్స్, ఏడబ్ల్యూఎస్, క్యూబర్నెటిస్, టెరాఫార్మ్, లాగింగ్ అండ్ మానిటరింగ్, హెల్మ్ ఇవన్నీ తెలిసిండాలి. సో ఇలాంటి సిచ్యువేషన్లు ఉన్నప్పుడు, అంటే ఒక ప్రాజెక్ట్ లో లిమిటెడ్ గా వాళ్ళకి వర్క్ ఉన్నప్పుడు నువ్వేం సజెస్ట్ చేస్తావు? అంటే ఆ ఆ వర్క్ తో పాటు ఎక్స్ట్రాగా నేర్చుకోవాలా, ఎట్లా, వాట్ ఎగ్జాక్ట్లీ నువ్వు సజెషన్ ఏంటి? యా, ఫస్ట్ థింగ్, లిమిటెడ్ గా వర్క్ ఉన్నప్పుడు ఆ వర్క్ తో పాటు ఖచ్చితంగా మనకి లీజర్ టైం ఉంటే డెఫినెట్ గా అది నేర్చుకోవాలి. ఆ నేర్చుకున్న దాన్ని మీరు యూజ్ చేస్తున్న ప్రాజెక్ట్ లో ఉపయోగపడుతుందా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఓకే. మీరు యూజ్ చేస్తున్న ప్రాజెక్ట్ లో పలానా టూల్ అనేది ఇంప్లిమెంట్ చేయలేకపోతే, అంటే లేదు అనుకుంటే, లేదా ఆల్రెడీ ఉంది దాన్ని ఇంప్రొవైజ్ చేయాలి అని అనుకుంటే, అలాంటి టైంలో మనం సజెస్ట్ చేయొచ్చు. సో దానివల్ల ఏమవుతుంది అంటే మన ప్రోడక్ట్ కానీ మన ప్రాజెక్ట్ కానీ, ప్రోడక్ట్ కి ప్రాజెక్ట్ కి డిఫరెన్స్ ఉంటుంది. మన ప్రోడక్ట్ కానీ ఆ ప్రాజెక్ట్స్ లో కానీ అన్ని కూడా స్ట్రెంగ్త్ అని ఉంటుంది. మీరు ఉదాహరణకు మీరు చేస్తున్న ప్రాజెక్ట్ లో మీకు ఓన్లీ సిఐ/సిడి వరకే ఇచ్చారు అనుకోండి, దాంట్లో చేస్తూ పాటు సెక్యూరిటీ ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా మనం ఆలోచించాలి. ఓకే. ఆలోచించి మన మేనేజర్స్ కి కానివ్వండి, మన టీమ్ లీడ్స్ కి కానివ్వండి, మనం అనేది కమ్యూనికేట్ చేసామనుకోండి, సో అనేది ఆ ప్రాజెక్ట్ స్ట్రెంగ్ అవుతుంది, మనకి క్లయింట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, గాట్ ఇట్. ఎస్పెషల్లీ అంటే ఏంటంటే మనకి ఏదన్నా ఒకటి నేర్చుకున్నది ఆ ప్రాజెక్ట్ లో ఎక్కడ యూజ్ అవుతుంది, ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అనేది మేజర్ గా పాయింట్ గుర్తుండాలి మనకి. ఎందుకంటే దానివల్ల కరెక్ట్. ప్రాజెక్ట్ లో కూడా మనకి ఒక గ్రిప్ అనేది కూడా వస్తుంది. కరెక్ట్. ఎగ్జాక్ట్లీ. అండ్ ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఉదాహరణకి మనం ఇప్పుడు జెన్కిన్స్ నేర్చుకున్నాం, మనకి ప్రాజెక్ట్ ట్యాగ్ అయింది, దాంట్లో జెన్కిన్స్ లేదు, దాంట్లో గిటబ్ యాక్షన్స్ ఉంది, లేదా గిట్ ల్యాబ్ సిఐ ఉంది, లేదా పలానా సిఐ/సిడి టూల్ ఉంది. అలాంటి టైప్పుడు మనం కంగారు పడదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం కాన్సెప్ట్ నేర్చుకోవాలి.
ఓకే. కాన్సెప్ట్ ఆల్రెడీ మనం చూసింది వీడియోస్ లో కానీ దాంట్లో. కాన్సెప్ట్ నేర్చుకుంటే ఆ కాన్సెప్ట్ ఎక్కడైనా ఒకటే. ఈ జెన్కిన్స్ అయినా ఒకటే, గిటబ్ యాక్షన్స్ అయినా ఒకటే, గిట్ ల్యాబ్ సిఐ అయినా ఒకటే, లేదా వగేరా టూల్ అయినా ఒకటే. ఆ కాన్సెప్ట్ సేమ్ ఉంటుంది. ఆ ఫంక్షనాలిటీ, ఆ డిజైన్, యూఐ అదంతా కూడా డిఫరెన్స్ ఉంటుంది. దాని మీద మనం ఒక 2 days ఆర్ 3 days హోంవర్క్ చేసామనుకోండి, డెఫినెట్ గా అది అలవాటు పడిపోతాం. సో వన్స్ అది వచ్చేసిన తర్వాత దెన్ మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళడం. గుడ్ పాయింట్ శ్రీకాంత్. ఎందుకంటే చాలా మంది ఏంటంటే నేను జెన్కిన్స్ నేర్చుకున్నాను, నాకు జెన్కిన్స్ ఇస్తేనే పని చేస్తాను, లేకపోతే నాకు ఏడబ్ల్యూఎస్ నేర్చుకున్నాను, ఏడబ్ల్యూఎస్ ఇస్తేనే వర్క్ చేస్తాను అని అంటారు. కానీ రియాలిటీగా చూసుకున్నట్టయితే ఐటీలో ఒక్కసారి మీరు జాయిన్ అవుతే మనము ఏదైనా సరే, ఏది ఇచ్చినా సరే మనం చేయగలగాలి. వాళ్ళు టైం కరెక్ట్. ఇస్తారు మనకి, కానీ మనం చేయగలగాలి. అలా కాకుండా నేను ఇది ఇస్తేనే చేస్తాను అనేది ఆ మైండ్ సెట్ తో ఉండకూడదు. చాలా మంది స్టూడెంట్స్ ఎగ్జాక్ట్లీ. ఏం చేస్తారంటే నేర్చుకునేటప్పుడు నేను డెవాప్స్ నేర్చుకున్నా, నాకు డెవాప్స్ ఇస్తేనే పని చేస్తా, లేకపోతే వేరేది ఇస్తే చేయను, అలాంటి అపోహలో కూడుకున్నారు. సో మీరు చెప్పింది కరెక్ట్. గుడ్ పాయింట్ ఎగ్జాక్ట్. శ్రీకాంత్. కాన్సెప్ట్ ఇంపార్టెంట్ చాలా. కాన్సెప్ట్ అనేది ఎప్పుడు వదలొద్దు. కాన్సెప్ట్ నేర్చుకుంటే ఏ టూల్ అయినా మనం హోంవర్క్ చేసుకొని ఖచ్చితంగా మనం పికప్ అయిపోతాం. గాట్ ఇట్. శ్రీకాంత్, అపార్ట్ ఫ్రమ్ దిస్, ఎనీ సజెషన్స్ ఫ్రమ్ యువర్ ఎండ్? ఎస్, ఒక్కటి చెప్తాను ఏంటంటే, ప్రతి ఒక్కరు నేను చూస్తూ ఉంటాను జనరల్ గా వస్తుంటారు, టికెట్స్ కంప్లీట్ చేస్తారు, డిస్కషన్స్ ఉంటారు, దెల్ గో అవుట్. ఐ అండర్స్టాండ్. దీంతో పాటు మనం ఎండ్ ఆఫ్ ది డే ఏదైనా కొత్త విషయం నేర్చుకున్నామా అనేది మనం జాగ్రత్తగా మనం మైండ్ లో పెట్టుకోవాలి. ఓకే. రోజు కొత్త విషయం, చిన్నది ఏదైనా, అది చిన్నదైనా సరే, స్క్రిప్టింగ్ లో కానివ్వండి, లేదా స్క్రిప్టింగ్ లో కానివ్వండి, లేదా టూల్స్ లో కానివ్వండి, సెక్యూరిటీ పరంగా కానివ్వండి, ఆప్టిమైజేషన్ కాస్ట్ లో కానివ్వండి, ఏడబ్ల్యూఎస్ పర్స్పెక్టివ్ లో కానివ్వండి, ఒక సర్వీస్ కానీ ఏదైనా సరే, మనం రోజుకు ఒక చిన్నది లేదా పెద్దదో కొత్త విషయం తెలుసుకుంటే అది మన కెరియర్ కి, మన ఫ్యూచర్ కి చాలా బాగుంటుంది యాక్చువల్లీ. ఐ యా, జస్ట్ వాంట్ టు దాంతో షేర్ పాటు దట్ మన సజెషన్. ప్రాజెక్ట్ గుడికి యూజ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. గాట్ ఇట్ శ్రీకాంత్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ ఫర్ దట్ సజెషన్. గైస్, థ్యాంక్ ఐ యూ. హోప్ అండర్స్టాండ్ రైట్. డే టు డే యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, ప్రాసెస్ ఎలా ఉంటుంది, డైలీ మీరు ఒక ఆర్గనైజేషన్ లో జాయిన్ అయిన తర్వాత డే డే నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా ఉంటుంది అనేది. మీకు ఏమైనా స్టిల్ ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్ లో పెట్టండి. వీ విల్ ట్రై టు రెస్పాండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అలానే మీరు ఏదైనా ఒక స్పెసిఫిక్ టాపిక్ మీద డిస్కస్ చేయాలన్నా సరే మీరు కామెంట్ పెట్టండి, దాని మీద చేస్తాం. ఓకేనా? అండర్స్టాండ్ రైట్. మీకు ఒకవేళ ఇంకా స్టిల్ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక డైరెక్ట్ గా శ్రీకాంత్ రీచ్ అవుట్ అవ్వచ్చు. కింద లింక్ ప్రొఫైల్ ఇస్తాను, అతను డైరెక్ట్ గా రీచ్ అవుట్ అనేది అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్. అండ్ థ్యాంక్ యూ. వన్ మోర్ థింగ్ గైస్, మీరు ఒకవేళ ఏదైనా డెవాప్స్ రిలేటెడ్ రికార్డెడ్ వీడియోస్ కావాలి ఫ్రమ్ స్క్రాచ్ నుంచి అనుకుంటే, మన తెలుగు డెవాప్స్ గురి వెబ్సైట్ లో ఆల్రెడీ పబ్లిష్ చేశాను అన్ని కోర్సెస్, డెవాప్స్, ఏడబ్ల్యూఎస్, క్యూబర్నెటిస్, టెరాఫామ్ అన్ని. ఇక్కడ కూడా మనకి ఏంటంటే 1 month, 3 months, 6 months, 1 year ప్లాన్స్ ఉంటాయి. మీరు అక్కడ ఒకసారి చూసి నేర్చుకోండి. స్టిల్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా డైరెక్ట్గా నన్ను రీచ్ అవుట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.